ఇంతలో అకస్మాత్తుగా పరిచితమైన కంఠస్వరం మళ్లీ వినిపించింది. శ్యామాచరణ్, ఇలా రా. తనను పిలుస్తున్న ఆ సన్యాసే పర్వత శిఖరం మీద నిలబడి ఉన్నారు. సందిగ్ధ మనస్కులై ఉన్న శ్యామాచరణులు ఏదో తెలియని మత్తు వల్ల కలిగిన ఆకర్షణతో రొప్పుకుంటూ శిఖరాన్ని చేరారు. ఆ సన్యాసి తమ వైపు చూస్తూ చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఉండడం గమనించారు. ఇల్లు విడిచి వెళ్లిపోయిన కొడుకు చాలా కాలం తర్వాత తిరిగి వచ్చి తండ్రి స్నేహాస్తిక వాత్సల్యభరితమైన కన్నుల నీడలోకి వచ్చి నిలబడ్డట్టుగా ఉంది. రెప్పవాల్చకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయారు శ్యామాచరణులు. ఆ సన్యాసికి దండవత్ ప్రణామం చేశారు. శ్యామాచరణ్, నన్ను నువ్వు గుర్తుపట్టడం లేదా అని అడిగారు ఆ సన్యాసి. వెనక ఇక్కడికి వచ్చినట్టుగా కూడా గుర్తు రావడం లేదా? గుహలో ఉంచిన పులి చర్మము, కమండలము వంటివి చూపించి వీటిని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని అడిగారు. ఇంతకు ముందు ఎన్నడూ నేనిక్కడికి రాలేదండి. వీటిని నేను గుర్తుపట్టలేను. ఇవి ఎవరివై ఉంటాయండి అన్నారు శ్యామాచరణులు. ఇదిగో శ్యామాచరణ్, ఇదంతా మహామాయా నాటకం. నీ జ్ఞాపకాల మీద అది ముసుగు కప్పి ఉంచింది అన్నారు ఆ సన్యాసి. వారు శ్యామాచరణులను మెల్లగా స్పృశించారు. శ్యామాచరణుల శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లు అయింది. వారికి తమ పూర్వజన్మలోని సాధనామయ జీవనం గుర్తుకు రావడం మొదలైంది. ఆ మహామునే పూర్వజన్మలో తమ గురుదేవులని అర్థమయ్యింది. ఆ సన్యాసి ఇలా అన్నారు. వెనకటి జన్మలో నువ్వు ఇక్కడే ఉండి సాధన చేస్తూ ఉండేవాడివి. ఈ పులి చర్మం, ఈ కమండలం అన్నీ నీవే. వీటిని నీకోసం జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇక్కడే సాధన చేస్తూ ఉండగా నీ జీవితం ముగిసిపోయింది. ఆ తరువాత ఘర్ని గ్రామంలో గౌర్మోహన్ గారి కొడుకుగా పుట్టావు. అప్పటి నుంచే అన్ని విషయాల్లోనూ నీ మీద నా దృష్టి ఉంది. నీకు యోగదీక్ష ఇవ్వడానికి ఈ కొండ ప్రాంతానికి నేనే నిన్ను బదిలీ చేయించాను. నీకోసం నేను 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. శ్యామాచరణులు చిన్నప్పటి నుంచి మహాతీర్థమైన కాశీనగరంలో ఉంటూ అనేక మంది సాధువులను చూశారు. సాధువులను గురించి వారికి వాస్తవ పరిజ్ఞానం ఉంది. అదీ కాక తీవ్ర బుద్ధి, ఆలోచనా శక్తి, విద్వత్తు ఉండడం వల్ల వారు హృదయంలోని ఆవేగ సంవేగాలను తగినంతగా నిగ్రహించుకునేవారు. ఇందువల్లనే ఈ సాధువుతో పాటు అనేకుల విషయం ఆలోచించి వారి మాటల్లోని యథార్థతను గ్రహించి సందేహరహితులయ్యే వరకు శ్యామాచరణులు వారి దగ్గర యోగదీక్ష తీసుకోవడానికి సుముఖులు కాలేదు. ఆ తరువాత మునివరులు వారికి యోగదీక్ష ప్రదానం చేశారు. శ్యామాచరణులు నిస్పంద సమాధి స్థితులయ్యారు. ఇప్పటికి వెనుకనున్న కొండల్లో సూర్యాస్తమయమయ్యింది. అటు మీదట సంధ్యాకాల ఆకాశంలో చుక్కలు పొడిచి మౌనంగా అనంతంలో హారతులు పట్టి మినుకు మినుకుమంటున్నాయి. 4 దిక్కుల స్వర్గలోక మర్త్యలోకాల్లో నిశ్శబ్ద ప్రశాంతత శోభిల్లుతున్నది. శ్యామాచరణులలాగే ప్రకృతి కూడా ధ్యానమగ్న అయిన నిస్పంద యోగినిలాగే భాషిస్తున్నది. నలుపక్కల కొండలు వెన్నెల్లో స్నానం చేసి దేవాది దేవుడి జ్యోతిర్మయ రూపాన్ని ధరించాయి. చందమామ ధ్యానమగ్నుడు సౌమ్య శాంతుడు అయిన శివసుందరుడికి హారతి ఇస్తున్నట్టు ఉన్నాడు. ధరిత్రి అంతటా ప్రతి అంగంలోనూ చిరసుందరుడి అనంత కాంతి వెలుగొందుతున్నది. ఆకాశంలో మళ్లీ తొలి సంజ మసక వెలుతురు పరుచుకోవడం మొదలైంది. రాత్రి అంతా మేలుకొని ఉన్న చుక్కలు మగత కళ్లతో చూస్తూ ఉన్నాయి. పడమటి ఆకాశంలో కొండల నడుమ చంద్రుడు అస్తమించాడు. క్షితిజం వరకు తెల్లటి నీటి ఆవిరి మాదిరిగా పొగమంచు వ్యాపించింది. క్రమక్రమంగా సన్నని ముసుగు తొలగించుకొని తూర్పు వైపు కెంజాయ పొద్దు పొడుచుకొస్తున్నది. చుక్కలు చటుక్కున దాక్కున్నాయి.
తూర్పు ఆకాశంలో కాంతి కమలం విచ్చుకుంటున్నది. విధాత రూపసృష్టిలో ఇదొక అపూర్వ మహిమ. జయ శివశంభో హరహర మహాదేవ. అక్కడున్న సన్యాసులందరి కంఠాల్లోంచి ఒక్కుమ్మడిగా వెలువడ్డ ఈ నినాదం నలువైపుల కొండల నుంచి మారుమోగుతూ శ్యామాచరణుల చెవుల్లో పడుతోంది. జడ జగత్తు నుంచి వెలువడ్డ ఈ ధ్వని కొత్త సాధకుడి మనస్సులో లోపలికి చొరబడి ఆనందమయ ప్రతిధ్వనిని సృష్టిస్తోంది. దేవాదిదేవ ధ్యానమగ్నమైంది. శ్యామాచరణులు లేచి నిలబడ్డారు. పైన అందమైన నీలాకాశం, చల్లగాలి మధుర స్పర్శ, వృక్షాల మీద పక్షుల కిలకిల రావం ఇవన్నీ ఒక అద్భుత ఆనందమయ లోకాన్ని సృష్టిస్తున్నాయి. శ్యామాచరణులు తమ నివాస స్థానం వైపు మళ్లారు. మనస్సులో వారు పరమప్రాప్తి అనే ఒక అలౌకిక ఆనంద మందిరాన్ని నిర్మించుకున్నట్టు ఉన్నారు. వారు దీక్ష పొందిన చోటు రాణిఖేత్ నుంచి సుమారు 15 మైళ్ళ దూరంలోని ద్వారాహాట్ పర్వత శ్రేణిలో ఉన్న ద్రోణగిరి లేదా దునాగిరి అనే కొండ మీద ఉంది.